శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 23వ తేదీ ఆగస్ట్ 2025 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవడానికి లాభస్థానంలో రాహు బాగున్నారు, అలాగే చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి, కోర్టు కేసులు తప్ప. అది మటుకు అడగద్దు. కోర్టు కేసుల విషయంలో వాయిదాలు అయినా పడతాయి, లేదా మీకు అననుకూలమైన తీర్పు అయినా వస్తుంది. ఈ రెండిట్లలో ఏదో ఒకటి జరుగుతుంది. కొంత డబ్బు నష్టపడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో అంతగా సహాయ సహకారాలు కనబడడం లేదు, అన్నదమ్ముల సహాయ సహకారాలు కనిపించడం లేదు. ఉద్యోగ జీవితంలో కూడా కాస్త అసంతృప్తి కనిపిస్తుంది. పదోన్నతులు వస్తాయా అంటే ఇంకా ఎవరికి ఏమి వచ్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ట్రాన్స్ఫర్స్ అవడానికి అవకాశం ఉంది. అలాగే ధన ఆదాయ విషయంలో కూడా మీరు కోరుకున్నంత ధనం వచ్చేస్తుందని ఏమీ లేదు. పూర్వం ఏవో విత్తనాలు వేసుంటారు, ఆ వాటి ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. అది మటుకు ఊహించని విధంగా ధనం వస్తుంది. రోజువారీ వచ్చే ధనము అంటే నెలవారీ జీతాలు అలాంటివి వచ్చేటటువంటివి అయితే అంతగా ఏమీ పెరుగుదల కనబడబోవడం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ వారం మీరు చాలా క్షేమంగా ఉంటారు, కులాసాగా ఉంటారు, సుఖంగా ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇంటి ఎలవేల్పుకి పూజ చెయ్యండి, మీకు అనేక విధాల మనశ్శాంతి ఏర్పడి వృద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనేక విధాలుగా కలిసి వచ్చేటటువంటి కాలం. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం వృషభ రాశికి అసలు చెప్పదగ్గ విశేషాలు ఇవి అంటూ లేవు. అన్నీ చెప్పే విశేషాలే, అన్నీ అద్భుతమైన వ్యవహారాలే. ఇక్కడ లాభం యోగిస్తూ ఇక్కడ ద్వితీయం యోగిస్తూ ఉంది. ఇంకేమి కావాలండి? తృతీయం కూడా యోగిస్తోంది బుధుడి వల్ల. అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. ఎప్పుడైతే ద్వితీయము ఇటు లాభము బాగున్నాయో ఇక అన్నీ బాగున్నట్టే. ఇక కుటుంబం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, ఇటు లాభస్థానం బాగుంది, యోగిస్తున్నాయి అన్నీను. అన్ని విధాల యోగజాతకమే అవుతోంది. లాభాలు ఎక్కువగా ఉంటున్నాయి. లాభానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చేస్తారు. మనోబలం బాగుంటుంది. మంచి శుభకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. 10 మంది పెద్దలు హర్షిస్తారు. కుటుంబ జీవితం బాగుంటుంది. సంతానం పరంగా కానీ, భార్యాభర్తల అనురాగ రీత్యా కానీ, అన్యోన్యత రీత్యా కానీ, ఇక స్నేహితుల వల్ల కానీ, ఉద్యోగ జీవితంలో కానీ అన్ని విధాలుగాను మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మానకండి. శని కుజ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోండి. కోర్టు కేసులు అనుకూలం అవడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ప్రతిరోజు మనం చెప్పుకుంటూ ఉన్న తీరుగానే గ్రహస్థితుల విషయంలో చాలా చాలా బాగున్నాయి. గురు శుక్రులే రాశిలో ఉన్నారు. తృతీయం ఎంత బాగా ఎగుస్తోందంటే రవి, కేతు, చంద్ర 3 గ్రహాలు, ఇక్కడ ఒక 2 గ్రహాలు, 5 గ్రహాలు బ్రహ్మాండమైన స్థితిలో ఉన్నాయంటే వీరు పట్టిందల్లా బంగారమే. ఒక్క కోర్టు విషయాలు తప్ప మిగతా అన్ని విషయాల్లో సంతాన రీత్యా బాగుంది. మాతృవర్గ రీత్యా కూడా కొంచెం బాగానే ఉంది. మరీ అంత పూర్తిగా బాగాలేదని చెప్పడానికి లేకుండా కొద్దిగా బాగుంది. రుణాల విషయంలో దొరుకుతాయి రుణాలు. ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం బాగుంది. భార్యాభర్తల అన్యోన్యత బాగుంది. సంతృప్తికర జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. అద్భుతంగా ఉంటుంది మీ జీవితం. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశికి అతి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి. ధనము విషయంలో ఇప్పటి వరకు దాచుకున్న ధనము ఖచ్చితంగా ఖర్చు అవుతుంది, కొంత భాగమైనా ఖర్చు అవుతుంది. అలాగే రాశిలో ఒంటరి బుధుడు ఉన్నాడు. ఈయన తృతీయ స్థానాధిపతి, వ్యయ స్థానాధిపతి అవుతున్నారు. ఖర్చులు ఎక్కువ ఉండడంతో పాటు అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా తక్కువగా ఉన్నాయి. రావలసినటువంటి పిత్రార్జితం ఏదన్నా ఉంటే ఇప్పుడు చేతికి రాదు. మీరే ఎదర ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నందువల్ల విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీకు కొనుగోలు చేస్తారు. మిగతా అన్ని విషయాలు కూడా ఖర్చులకు సంబంధించిన విషయాలే. అతి జాగ్రత్తగా ఉండండి, అతి జాగ్రత్త.
ఎందువల్ల ఇక్కడ రాశిలోనే బుధుడు ఒంటరిగా ఉన్నాడు, ఇది ఒక ఇబ్బంది. అయితే ద్వితీయ స్థానంలో రవిచంద్ర కేతు కలయికుంది, ఇది ఇంకా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. తృతీయ స్థానంలో కుజుడు బాగున్నప్పటికీ శనిగారి దృష్టి ఉన్న కారణం చేత అంతగా యోగించడం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ మితముగా మాట్లాడుతూ అమితంగా పని చేసుకుంటూ ముందరికి వెళ్ళండి. శుభం. సింహరాశి వారికి అతి జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఒక్క లాభస్థానంలోనే గురు శుక్రులు యోగిస్తున్నారు. మిగతా విషయాలలో అనుకూలత లేదు. మరి లేదు కదా, పూర్తిగా అననుకూలతేనా అంటే మీరు మీ ప్రయత్నం ద్వారా కొన్ని పనులని సాధన చేసుకోవడంలో ఉంటుంది. గురుబలం చాలా బాగుంది కదా, లాభస్థానంలో గురువుగారు ఉన్నారు అంటే మంచి గురుబలం ఉన్నట్టు. అంటే ఈ గురువుగారు మీకు ఏమేం చేస్తారు, మీరు ఏవి కోరుకుంటున్నారో వేటికి సాధన చేస్తున్నారో వాటన్నిటినీ కూడా మీకు లబ్ధి చేకూర్చే విధంగా చేస్తారు. ఇక్కడ లబ్ధి చేకూర్చడం అంటే ఆ విషయం వల్ల మీకు కొంచెం అయినా మనశ్శాంతి కలుగుతూ ఎటువంటి చికాకు లేకుండా ఉండడం. ఇప్పుడు ధనాదాయం బాగాలేదనుకోండి, నాకు ధనం బాగా ఉండాలి అనుకొని మీరు గురువుగారికి నమస్కారం చేసుకుని స్తోత్ర పారాయణాలు చేసుకున్నారంటే ధనము ఖర్చు తగ్గిపోతుంది. ఖర్చు తగ్గిపోయింది అంటే ఆదాయం పెరిగినట్టే లెక్క. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మంచిగా దొరుకుతాయి మీకు. కోర్టు విషయాలలో అయితే అంతగా లాభాలు అయితే ఏమీ కనబడబోవట్లేదు. అది చాలా మొండిన పడిన శని కుజుల పరస్పర దృష్టులు అంటే అస్సలు ఎవ్వరూ కూడా ఆ యొక్క తీవ్రతని తగ్గించలేరు, అంత కష్టం అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గురు కుజులు పరస్పర దృష్టులతో ఉన్నప్పుడు కోణంలో గనక గురువుగారు ఉన్నట్టయితే మీ కోర్టు విషయాలని పటాపంచలు చేస్తారు. కానీ ఇక్కడ కోణంలో లేరు, కేంద్రంలో ఉన్నారు. ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. శనిగారి నుంచి ఇటు కేంద్రంలో ఉన్నారు, కుజుడి నుంచి కూడా కేంద్రంలోనే ఉన్నారు. అంటే ఒక ఘర్షణాత్మకమైన వాతావరణమే ఉంటుంది తప్ప స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇది ఏదో కొంత పరిహారం చేసేసుకునో కొంత నష్టం చూసుకునో ఆ విషయాన్ని క్లోజ్ చేద్దాం అనేటట్టుగా ఉండదు. కోర్టు విషయాలైనా అలాగే ఉంటాయి, పెద్ద మనుషుల పంచాయతీలైనా అలాగే ఉంటాయి. కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక్కడ. కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. శనిగారికి, కుజుడికి, రాహుకి, కేతువుకి పరిహారాలు గట్టిగా చేసుకోవడం ద్వారా మీకు గురుబలం పెరుగుతుంది. గురుగారికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. రాశిలోనే చంద్రుడు మంచి యోగాన్ని ఇస్తారు, కానీ ఇక్కడ రవితోనూ కేతువుతోనూ కలిసి రాహుని చూస్తున్నారు కాబట్టి అనుకున్నంత గొప్ప ఫలితాలు ఉండబోవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అధిక జాగ్రత్తలు పాటించండి, మౌనాన్ని వీడకుండా ఉండండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింత శుభకరంగా ఉంటారు. శుభం. కన్యరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారు బాగున్నారు. ఎప్పుడైతే 3 రాసులు బాగున్నాయో స్థానాలు, షష్టం యోగిస్తోంది, దశమం యోగిస్తోంది, ఏకాదశం యోగిస్తోంది. ధనము విషయంలో కుప్పలు తెప్పలుగా ధనం వస్తుంది. చాలా బాగా మీరు ప్రశాంతత పొందుతారు. ఇన్ని విధాలుగా మనకి ఆర్థిక పరంగా ఆదాయం బాగుంది కదా, మనం మిగతా విషయాలని చాలా జాగ్రత్తగా సానుకూలం చేసుకుందాము అనేటట్టుగా మీ ఆలోచనలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. ఈసరికే ఎవరన్నా వివాహ జీవితాన్ని మేము రద్దు చేసుకుంటాము, వీరితో ఆ భాగస్వామితో మేము రద్దు చేసుకుంటున్నాము అనుకునేటట్టుగా ఎవరన్నా గనక విడాకులకి మీరు అప్లై చేసుకున్నట్టయితే ఖచ్చితంగా విడాకులు అయిపోతాయి. ఆ డైవర్స్ అయిపోయేటటువంటి స్థితులు అన్నమాట ఇవి. రాశిలో ఉన్న కుజుడు కానీ, సప్తమంలో ఉన్న శనిగారు కానీ. అలాగే ఏ వ్యక్తితో అయినా మీరు ఇంకా ఈ వ్యక్తితో మనకి సంబంధ బాంధవ్యాలు వద్దు అనుకున్నారంటే అవి కూడా రద్దు అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్నేహితుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి, జీవిత భాగస్వామి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వద్దు అనుకుంటే కట్ ఆఫ్ అయిపోతుంది.
కావాలి అనుకుంటే మటుకు కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ధనలాభాలు ముమ్మరంగా ఉన్నాయి కాబట్టి ఇటు షష్టం ద్వారా ఇటు ఏకాదశం ద్వారా ధనము బాగా వస్తోంది కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో ధనానికి లోటు లేదు. మిగతా విషయాలలో అతి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. అది కుటుంబ జీవితం కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, కోర్టు విషయాలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ ఏ రూపకంగా తీసుకున్నా ఇక్కడ జాగ్రత్తలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని ఆచరించుకుంటూ పరిహారాలు చేసుకుంటూ జీవితాన్ని సుఖమయం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉంది. వీరికి లాభస్థానంలోనే రవి, చంద్ర, కేతు 3 గ్రహాలు ఉన్నాయి. ఇక దశమ స్థానంలో బుధుడు ఉన్నప్పటికీ అంతగా ఆయన ఫేవర్ చేయకపోయినా వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ చాలా లాభం కలుగుతుంది. అలాగే నవమ స్థానంలో గురుగారులు ఇద్దరు కూర్చున్నారు, గురు శుక్రులు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇటు షష్ఠ స్థానంలో శనిగారు ఉన్నారు. అన్ని రకాలుగాను బాగున్న గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి మీకు ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుందని చెప్పనలవి కాదు. అన్ని రకాలు బాగుంటాయి. మీరు జాగ్రత్తలు తీసుకునే అంశం ఏమిటయ్యా అంటే కోర్టు వ్యవహారాల విషయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. ధనము ఖర్చు ఎక్కువగా అయ్యే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చు బాగా ఎక్కువగా కనిపిస్తోంది. ఖర్చు తగ్గించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ద్వితీయ స్థానాధిపతి వ్యయస్థానంలో ఉంటూ ఉన్న కారణం చేత కొంచెం ఖర్చు తగ్గించేటటువంటి ప్రయత్నం చేయండి. మిగతా అన్ని విషయాలలో కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఏదైనా జీవిత భాగస్వామి విషయంలో అనారోగ్యం ఏదైనా చేసినట్టయితే అంతగా భయపడవలసిన అవసరం లేదు. తిరిగి ఆరోగ్యవంతులవుతారు వాళ్ళు. ఔషధ సేవ చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, ఇంటి ఇలవేల్పుని పూజ చేయడం ద్వారా, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా పూర్తి మానసికమైనటువంటి ప్రశాంతతని పొందుతారు. అభివృద్ధిని కూడా చక్కగా ఆస్వాదిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా ఇబ్బందులే కనిపిస్తూ ఉన్నాయి. మీరు నవగ్రహ హోమం చేసుకోవాలి, నవధాన్యాలు దానం ఇవ్వాలి. ఇది ముఖ్యంగా చేసుకోవలసినటువంటి పరిస్థితి అన్నమాట. అన్ని విషయాలలోనూ కుటుంబ విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, ఇటు వైవాహిక జీవితం రీత్యా కానీ, వివాహం కాని వారికి వివాహం కుదరడం అనే రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ జీవితంలో కానీ ఎక్కడైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కుజుని యొక్క స్థితి లాభస్థానంలో ఉండి కొంచెం బాగుందన్నమాట, కానీ శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత అంతగా లాభించదు. ఇది చెప్పుకోదగ్గ సూచన. అయితే మీరు చేసే పనులు అయితే చేస్తారు. భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, యంత్రాలకి, యంత్ర సామాగ్రికి, ఇలాంటి వాటి అన్నిటికీ, మిషనరీస్కి, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అంతగా పూర్తిగా ఫలించవు. ఫలించిన కొంత నష్టంతో కూడి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ జాగ్రత్తలన్నిటినీ పాటించుకుంటూ, అంటే కాస్త మౌనంగా ఉండడము, కోర్టు కేసులు ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోవడము, పెద్దల సలహా సంప్రదింపులు తీసుకోవడము, కొన్ని విషయాలలో నిక్కచ్చి అభిప్రాయం చెప్పకుండా కాస్త 4 రోజులు సమయాన్ని తీసుకునే విధంగా మాట్లాడడము, ఏదైనా కాస్త మృదువుగా ఆ విషయాన్ని జాగ్రత్తగా సానుకూల పడేటట్టుగా మాట్లాడడము, ఇలాంటి వాటి ద్వారా చాలా వరకు మీకు మానసిక శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చాలా చాలా లాభిస్తుంది. శుభం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గురువుగారి యొక్క స్థితి చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత తృతీయ స్థానంలో రాహు యొక్క స్థితి సంచార విశేషం కూడా బాగుంటున్న చేత మీకు అనేక విధాలుగా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా బాగుంది. పితృవర్గ రీత్యా అనుకూలతని మీరు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే భార్యాభర్తల అనుకూలత బాగుంది. వివాహాది శుభకార్యాలు జరగాలి,
జరగవలసి ఉంది అనే వారికి తప్పనిసరిగా జరుగుతాయి. అన్యోన్యత, ఏ వ్యక్తుల మధ్యతో మీకున్న అనుబంధం, ఆ అన్యోన్యత చాలా చాలా బాగుంటుంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. విద్యార్థులు మటుకు శ్రమని ఎక్కువగా చేయాల్సిందే. విద్య ఆర్జించడం కోసం ఖచ్చితంగా విద్యాభ్యాసంలో మరిన్ని జాగ్రత్తలు, మరిన్ని మెళకువలు పాటించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మనోధైర్యం పెరుగుతోంది, సంకల్ప బలం పెరుగుతోంది, స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. మీకు అనేక విధాలుగా మీకు బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అయితే ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. పితృవర్గ రీత్యా కూడా మీరు కొంత ఓర్పు కలిగి ఉండాలి. మీ పితృవర్గానికి తెలియచేయండి. ఏదైనా మానసికంగా అధైర్యపడుతున్నారు అంటే మేము ఉన్నాము అనే ధైర్యాన్ని కలగజేయండి అని చెప్పి ఒక సూచన చేస్తూ ఉన్నాను. ఇక కోర్టు విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా మౌనాన్ని వహించండి. సర్వదా శ్రేష్టమైన కాలమే. కాకపోతే గురువు యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి ఆయనకే ప్రార్థనలు చేయండి. అననుకూలంగా ఉన్న విషయాలు కూడా అనుకూలమైపోతాయని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఒక్క శనిగారు తప్ప మిగతా ఏ గ్రహాలు అనుకూలంగా లేవు. శనిగారి యొక్క స్థితి తృతీయ స్థానంలో ఉండి యోగిస్తున్నారు. మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలమైన స్థానాల్లో లేకపోవడం చేత అవయోగాన్ని ఇస్తున్నారు. ఈ అవయోగాలని మార్చుకోవాలి అంటే మానసిక స్థైర్యం చాలా అవసరం, దైవారాధన చాలా అవసరం. ఈ మానసిక స్థైర్యం అనేది మీకు తృతీయ స్థానంలో ఉన్న శనిగారు ఇచ్చేస్తున్నారు. దైవారాధన అనేది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఒక సంకల్పాన్ని పెట్టుకోండి, సంకల్ప సిద్ధి జరుగుతుంది. కాబట్టి మిగతా గ్రహాల యొక్క అననుకూలతని అనుకూలతగా మార్చుకునే దిశగా మీ దైవ ప్రయత్నాలు ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. రుణాల విషయంలో రుణాలు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం, రుణభారం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శత్రువులు మిమ్మల్ని చుట్టుముట్టే పరిస్థితి, అంటే ఏదో ఒక విధంగా వ్యతిరేకతలు ఏర్పడడం అన్నమాట. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, దూర ప్రాంత ప్రయాణాలకి మీరు వెళ్ళవలసి రావడము, అక్కడ చిన్నపాటి ఇబ్బందులు ఉండడము, కోర్టు వ్యవహారాలు కూడా మిమ్మల్ని బాధించడము, ఉద్యోగ జీవితంలో కూడా సంతృప్తి లేకుండా ఉండడము, పితృవర్గ రీత్యా కూడా అంత అనుకూల పరిస్థితి లేకపోవడము, ఇవన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా చికాకు పెట్టే అంశాలు. కాబట్టి ఈ చికాకుని తొలగించుకోవడానికి గురు చరిత్ర పారాయణ చెయ్యండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే శివారాధన చెయ్యండి. మానసికమైనటువంటి ప్రశాంతత వస్తుంది. మంగళప్రదమైనటువంటి శివుని యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనేక విధాలుగా గురుబలం మీకు కలిసి వచ్చేటటువంటి విషయంగా తెలియచెప్తూ ఉన్నాను. గురుబలం ఒక్కటి ఉంటే సరిపోతుందా అంటే గురుబలం చాలా బాగుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం అంతగా లేకపోయినా గురువుగారిని దర్శించుకొని గురువుగారి ఆశీస్సులు తీసుకుని గురు స్మరణ చేస్తూ పెద్దలని సేవించుకుంటూ అలాగే గురువులని సేవించుకుంటూ ఆలయ సందర్శన చేస్తూ మీ ఇష్టదేవతారాధన చేస్తూ మీ ఇంటి ఇలవేల్పుని పూజించుకుంటూ మీ పెద్దలైనటువంటి తల్లిదండ్రుల్ని పూజిస్తూ గౌరవిస్తూ వారి యొక్క మన్ననలు పొందుతున్నట్లయితే ఇతర గ్రహాల యొక్క అననుకూలత కూడా మీకు అనుకూలమైపోతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురువుగారు పంచమ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నారు. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. షష్ఠ స్థానంలో బుధుడు కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నారు. ఈ విషయాలు ఏదీ కాదనే ప్రసక్తి లేదు. ఇవి మంచి లక్షణాలు మీకు ఇస్తూ ఇతరత్ర అననుకూలమైన విషయాలు కూడా అనుకూలంగా జరుగుతాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రవర్తనతో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా ధనము సంప్రాప్తమవుతుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. కుటుంబం పట్ల కానీ అన్నదమ్ముల సహాయ సహకారాల పట్ల కానీ అలాగే
భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్టయితే వాటి నిమిత్తం కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, కోర్టు వ్యవహారాల రీత్యా కానీ, ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తులతో కానీ, పై అధికారులతో కానీ మీరు ఏ విధమైనటువంటి అంశాన్ని తీసుకున్నా కూడా అతి జాగ్రత్త అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతాన రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది, గురువు అనుగ్రహం బాగుంది. కాబట్టి అననుకూల విషయాలు మీకు అనుకూలం చేసుకునేటటువంటి పద్ధతులు మీరు పాటించినట్టయితే మిగతా విషయాలలో కూడా అనుకూలత వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురువు అనుగ్రహం కోసం యోగా చెయ్యండి, లేదా స్తోత్ర పారాయణాలు చెయ్యండి, శివారాధన చెయ్యండి. అద్భుతంగా మీకు లాభిస్తుంది. చాలా విషయాలలో మీరు మౌనంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశికి అదృష్టవంతమైన కాలం, మళ్ళీ కలిసి వచ్చే కాలం ప్రారంభమైపోయింది. ఇప్పటి వరకు కేతువు గారి స్థితి చాలా చాలా బాగుంది అని చెప్పుకుంటున్నాము. అడపాదడప శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఇక ఇతర కుజుడు కానీ ఎవరైనా బాగున్నారు అని చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఇప్పుడు ఏకంగా 5 గ్రహాల యొక్క స్థితి చాలా చాలా బాగుంది. ముఖ్యంగా షష్ఠ స్థానంలో రవి, చంద్ర, కేతు గ్రహాల యొక్క స్థితులు చాలా బాగుంటూ, అలాగే శుక్రాచార్యుల వారి స్థితి బాగుంటూ ఉంది. 4 గ్రహాలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక గురువు గారి యొక్క స్థితి అర్ధాష్టమంలో ఉంటూ ఉన్నప్పటికీ కూడా శుక్రాచార్యుల వారితో కలవడం చేత, అంటే రాస్యాధిపతి ఇక్కడ తృతీయాధిపతి, అష్టమాధిపతి అయినప్పటికీ కూడా శుక్రాచార్యుల వారు 2 శుభగ్రహాల కలయిక జరుగుతుంది. ఇది ఇక్కడ చెప్పవలసినటువంటి అదృష్టం. 2 శుభగ్రహాల కలయిక ఉండడం చేత ధనానికి అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది, రుణాలు తీరిపోతాయి, ధన ఆదాయం చాలా చాలా బాగుంటుంది. అలాగే స్థిరచర ఆస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు బాగుంటాయి, రుణ సౌకర్యాలు లాభిస్తాయి. ఎంత రుణం కావాలంటే అంత రుణం దొరుకుతుంది. పాత రుణాలు కూడా కొన్ని తీర్చివేయగలుగుతారు. శత్రువుల యొక్క బెడద మీకు తగ్గిపోతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఇటువైపు శత్రువులు కూడా మిత్రులయ్యి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. షష్ఠ స్థానంలో రవిచంద్రుల యొక్క కలయిక ఉండడం చేత ఇది అమావాస్యని సూచిస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ షష్ఠ స్థానంలో ఉండడం విశేషం. రుణభారాలు తగ్గిపోవడం, అలాగే ఏదైనా అపవాదులు మీ మీద ఉన్నట్టయితే వాటిని మీరు ధైర్యంగా తిప్పికొట్టి అది అపవాదు మాత్రమే అని చెప్పి నిరూపించుకోవడం. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, రాజకీయ నాయకుల విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ, అలాగే పితృ సంబంధమైనటువంటి విషయాలు ఏవైనా, అది తండ్రి గారు అవ్వచ్చు వ్యక్తిగతంగా, లేదా స్థిర చరాస్తులు అవ్వచ్చు, లేదా మీ కుటుంబంలోనే ఏదైనా సమస్యలు అవ్వచ్చు, వీటన్నిటి గురించిన సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉంటూ వాదోపవాదాలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కోర్టు విషయాలలో కానీ, పెద్ద మనుషుల పంచాయతీల విషయాలలో కానీ ఏమన్నా అలాంటివి ఉన్నట్లయితే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా జాగ్రత్తలు తీసుకొని ఓర్పు కలిగి ఉండండి. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా శనిగ్రహ, కుజగ్రహ స్తోత్ర పారాయణాలు మీకు వీలైనన్ని సార్లు చేసుకుంటూ ఇష్టదేవతారాధన చేయండి. ప్రశాంత జీవితం ఉంటుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.